సినీ సెలబ్రిటీల్లో పెళ్ళి, విడాకులు చాలా కామన్ అని అంటుంటారు. అసలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, సినీ సెలబ్రిటీల్లో విడాకులు తీసుకునే వారి సంఖ్య నిజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీలోని అమ్మాయిలు కూడా విడాకులు తీసుకునే విషయంలో ఎప్పుడూ హాట్ టాపిక్గా మారుతూనే ఉంటారు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కొణిదెల విడాకుల గురించి కూడా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడిచింది. కానీ తను మాత్రం దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు. తాజాగా విడాకులకు సంబంధించిన పోస్ట్ను షేర్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది శ్రీజ. 2016లో కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని శ్రీజ పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పెళ్లికి ముందు కళ్యాణ్ దేవ్ ఏం చేస్తుండేవాడో తెలియదు, కానీ శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం మెగా ఫ్యామిలీ ట్యాగ్తో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. శ్రీజ కళ్యాణ్ దేవ్లకు పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత, అంటే 2018లో వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది. అంతా బాగానే ఉన్నట్టు అనిపించే లోపే శ్రీజ, కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించడం మానేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా వీరు కలిసి కనిపించింది లేదు. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్క ఈవెంట్లో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. దీంతో శ్రీజ విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడం మొదలైంది. కానీ దీని గురించి శ్రీజ ఎప్పుడూ స్పందించింది లేదు. ఆ మధ్య శ్రీజ 3వ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. ప్రస్తుతం 2 పిల్లలతో శ్రీజ తన తండ్రి చిరంజీవితోనే ఉంటుంది. ఇక శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. రీసెంట్గా శ్రీజ తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేసింది. మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. శ్రీజ కొత్త బిజినెస్ను మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ను షేర్ చేసింది. ఇదొక అద్భుతమైన ప్రయాణం, ఇందులో నేను జాయిన్ అయినందుకు చాలా థ్రిల్లింగ్గా ఉంది అంటూ రాసుకొచ్చింది. శ్రీజ ఫిట్నెస్ సెంటర్ను స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, శిల్పా శెట్టి వంటి సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే ఇందులో శరీరానికి ప్రశాంతత కలిగించడానికి జిమ్, యోగా చేయడానికి అత్యాధునిక సాధనాలు ఉన్నట్లు సమాచారం. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దల్ని ఎదిరించి మరీ అతన్ని వివాహం చేసుకుంది. ఆ సమయంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్లపై శ్రీజ సంచలన ఆరోపణలు కూడా చేయడం మనం చూసాం. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో సంచలనమే సృష్టించింది. కూతురు పుట్టిన తర్వాత భర్త భరద్వాజ్తో విభేదాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చి ఇంట్లో పెద్దలు కుదిర్చిన వ్యక్తిని 2వ వివాహం చేసుకుంది. శ్రీజ 2వ భర్త కళ్యాణ్ 1-2 సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే 2వ భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించకపోయినప్పటికీ శ్రీజ, కళ్యాణ్ ఇద్దరూ విడిపోయారనే వార్తలు మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేశాయి. సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను తొలగించడంతో పాటు ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే శ్రీజ తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. శ్రీజ విడాకులు తీసుకుందని వార్తలు వచ్చిన ఇన్ని రోజుల తర్వాత తొలిసారి విడాకులపై స్పందించింది. తన ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో ఓ అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది, కానీ తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్త కోరుతున్నాడంటూ ది యాంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్కు ప్రశ్న పంపింది. దీనికి వారు ఆన్సర్ ఇస్తూ, ఆయనతో ఉంటే మీరు సంతోషంగా ఉంటారా లేరా అనే ప్రశ్నకు మీరు మీకే వేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్క్రీన్ షాట్ శ్రీజ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అవుతుంది. అలాగే డివోర్స్పై స్పందిస్తూ, మీకు మీరే ఆలోచించుకోండి, బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్ళడం, మంచి డ్రెస్సులు కొనుక్కోవడం, అందంగా తయారవడం అనేది సెల్ఫ్ లవ్ అని శ్రీజ చెప్పుకొచ్చింది. సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్, మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకు ఉందా అంటూ శ్రీజ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వార్త అయితే నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇక ఆ పోస్ట్ చూశాక వీరు ఇంకా విడాకులు తీసుకోలేదు, కానీ కళ్యాణ్ దేవ్తో సంతోషంగా ఉండలేకనే ఆమె అతనికి దూరంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు మెగా అభిమానులు. అంతేకాకుండా తాను హ్యాపీగా లేని కారణంగానే కళ్యాణ్కి దూరంగా ఉంది తప్ప డివర్స్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని తాను పోస్ట్ ద్వారా ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చిందని అభిమానులు అంటున్నారు. శ్రీజ ఇన్నాళ్లకు తన డివోర్స్పై ఇలా ఓపెన్ అయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి శ్రీజ విడాకులపై ఇలా కామెంట్ చేయడంతో తొలిసారి తన విడాకుల గురించి కూడా స్పందించిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక శ్రీజ ప్రస్తుతం నిర్మాతగా కూడా రాణించాలని అనుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న శ్రీజ త్వరలోనే ఓ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం రామ్ చరణ్, చిరంజీవి సాయం కూడా కోరిందని, వాళ్ళు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.